ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాసేపట్లో సీఈసీని కలవనుంది వైఎస్ఆర్సీపీ నేతల బృందం. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఈసీని కలవనుంది. గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. గత ఎన్నికల్లో చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగటం, అసాధారణంగా ఓటర్లు పెరగటం తదితర అంశాలను లేవనెత్తింది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీని ఆహ్వానించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ ప్రతినిధుల బృందానికి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డి వీరందరూ కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో అనేక అంశాలు ఈవీఎంలకు సంబంధించినటువంటి పనితీరుపై అనేక అనుమానాలు వచ్చాయి. అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరగడం, అలాగే ఓటర్లు పెరగడం, ఇవన్నీ కూడా ఈసీ చేస్తున్నటువంటి ఓటర్ లిస్టు కానీ అలాగే చివరి నిమిషంలో పెరిగినటువంటి పోలింగ్ శాతం వీటిపైన అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లింది. అలాగే అనేక చోట్ల అభ్యర్థులు కోర్టులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీనిపైన ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను ఆహ్వానించింది. సో ఆ ఆహ్వానం మేరకు ఈసీ ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్, సుఖ్బీర్ సంధు వీళ్ళందరితో కూడా ఎన్నికల కమిషనర్తో సమావేశంలో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో మనం చూసాం, ఒక్కసారిగా ఈ ఎన్నికల ఓటర్ లిస్టు సందర్భంగా అనేక మంది ఓటర్ల సంఖ్య పెరగడం, దాదాపు 2019-24 మధ్యలో ఒక 4 లక్షలు ఉంటే 42 లక్షల మంది ఓటర్లు పెరిగినటువంటి పరిస్థితి. అలాగే అక్టోబర్ డిసెంబర్ మధ్యలో ఏకంగా 6 లక్షల మంది, 2 నెలల్లో 6 లక్షల మంది కొత్త ఓటర్లను గత ఎన్నికల సందర్భంగా ఎన్రోల్ చేశారు. సో కేవలం 2 నెలల్లో అంటే బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్యలోనే ఏకంగా 6 లక్షల మంది కొత్త ఓటర్లను తీసుకొచ్చారు. సో ఈ ఓటర్లంతా ఎక్కడి నుంచి వచ్చారు, అకస్మాత్తుగా పెరగడం ఏంటి? అలాగే పోలింగ్ శాతం కూడా మనం చూసాం, ఎన్నికల సమయంలో 5 గంటల వరకు అలాగే ఆ తర్వాత కంక్లూజన్ కు సంబంధించినటువంటి పోలింగ్ శాతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వేరియేషన్ ఉంది. దీనిపైన అభ్యర్థులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కాబట్టి ఈ అంశాలపైన వచ్చినటువంటి ఫిర్యాదులపైన ఈరోజు ఎన్నికల సంఘం స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులను పైన ఎన్నికల సంఘం వివరణ ఇచ్చేందుకు ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. వారికి ఈ అంశంపై ఉన్నటువంటి అనుమానాలు, ఫిర్యాదులన్నింటినీ కూడా నివృత్తి చేయబోతున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రతినిధులందరూ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఈ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్ జరిగాయి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. అభ్యర్థుల నుంచి కూడా చాలా సమాచారం వచ్చింది. అలాగే ఇటు ఉత్తరాంధ్రలో అనేక చోట్ల కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెరిగింది. దాదాపు 5 గంటల సమయంలో ఉన్నటువంటి పోలింగ్ కు కంక్లూజన్ లో ఉన్నటువంటి పోలింగ్ శాతానికి మధ్యలో చాలా వ్యత్యాసం కనబడింది. సో ఈ వ్యత్యాసానికి కారణం ఏంటి? ఈవీఎంలలో ఏమైనా మాల్ ఫంక్షనింగ్ జరిగిందా, ఈవీఎంలలో అక్రమాలు జరిగాయనేటువంటి ఒక అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ మొత్తం ఈవీఎం సిస్టమ్ కాకుండా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈవీఎంల పనితీరుపైనే ప్రధానంగా ఈరోజు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అనేక పార్టీలు కూడా ఈవీఎంల పనితీరుపైన అనేక ప్రశ్నలను సంధిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన క్లారిటీ ఇచ్చేందుకు, క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ సమావేశంలో ఎన్నికల సంఘం ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తుంది, సంతృప్తికరంగా ఇస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. డెఫినెట్ గా అకస్మాత్తుగా ఓటర్లు పెరగడం, అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, డెఫినెట్ గా ఈవీఎంలలో ఏదో తేడా జరిగింది, ఈవీఎంలలో కొంత అక్రమాలు జరిగాయనేటువంటిది మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఈసీ ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుందన్నది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.